నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో వాట్సాప్ ద్వారా పౌర సేవల వ్యవస్థ రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ప్రజల వినతుల స్వీకరణకు ఏఐ వినియోగంపై సూచన రాజధానిలో 20 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు 11,467 కోట్ల నిధులతో జడ్జిలు మంత్రులు ఇతరుల భవనాల నిర్మాణం ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు ముగ్గురే పత్రాలు సమర్పించినందున ఖాయమైన ఏకగ్రీవాలు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉందని కాంగ్రెస్ నేతల వివరణ తెలంగాణలో కనీస వేతనం ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కిన ఆశా వర్కర్లు సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కేటీఆర్ మంచు కుటుంబంలో రచ్చకెక్కిన వివాదం జల్పల్లి ఇంటి గేట్లు పగలగొట్టి లోనికి వెళ్లిన మనోజ్ చిన్న కుమారుడి తీరుపై మోహన్ బాబు ఆగ్రహం రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కూటమి నోటీసు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు మోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలపై కోర్టుకు హాజరైన ఇజ్రాయెల్ ప్రధాని ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానానికి వివరణ సమర్థ పాలన అందించే దిశలో అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని ఆదేశించారు అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్కు సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు మొదటగా ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని తర్వాత సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని తెలిపారు అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని నిర్దేశించారు ఆర్టీజీఎస్ పై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు వాట్సాప్ వేదికగా పౌరసేవల జారీ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు కుల ఆదాయ ధ్రువపత్రాలు సహా ఇతర ధ్రువపత్రాలను పొందడానికి వాట్సాప్ ను వేదిక చేసుకునేలా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ డీప్ టెక్ వంటి సేవలు వినియోగించుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు వినతుల పరిష్కార విధానం ప్రజల సంతృప్తి స్థాయి కూడా ఆర్టీజీఎస్ ద్వారా పరిశీలించాలన్నారు డ్రోన్లు సీసీ కెమెరాలు శాటిలైట్లు ఐఓటీ డివైజ్ల ద్వారా సేకరిస్తోన్న విజువల్స్ ను సమీకృతం చేయాల్సి ఉందని అధికారులకు చెప్పారు ఇటీవల గూగుల్ మ్యాప్ల ద్వారా గుర్తించిన గంజాయి తోటలను డ్రోన్ల సాయంతో ధృవీకరించుకోవడం జరిగిందని అలాగే రానున్న రోజుల్లో పంట తెగుళ్లను గుర్తించి రైతులను అప్రమత్తం చేసేందుకు డ్రోన్లు వినియోగించాలని సూచించారు రహదారులపై జరుగుతోన్న ప్రమాదాలకు కారణాలను అన్వేషించేందుకు డ్రోన్లను ఉపయోగించాలన్నారు వాటితో ప్రమాద స్థలాలను గుర్తించి పరిష్కరించాలని తెలిపారు ఏపీలో ధాన్యం సేకరణపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని అధికారులు సీఎంకు వివరించారు ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో నాణ్యతకు తగ్గ ధర 48 గంటల్లో డబ్బులు జమ చేయడం రవాణా సౌకర్యం గోనె సంచుల లభ్యతపై 90% పైగా రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు రైతుల సంతృప్తి స్థాయిని తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగ్గా సేవలు అందించవచ్చని సీఎం అన్నారు ఎక్కడైనా అసంతృప్తి ఉంటే ఎందుకు వ్యక్తమవుతోందనేది తెలుసుకుని తక్షణం సమస్యను పరిష్కరించాలని సూచించారు సోషల్ మీడియాలో వచ్చే సమాచార ప్రామాణికతను విశ్లేషించి అవసరమైతే తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు ఏపీలో చేపట్టిన హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చివరి దశకొచ్చిందని ఇప్పటికే 95% కుటుంబాల జియో ట్యాగింగ్ పూర్తి చేశామని అధికారులు చెప్పగా ట్యాగింగ్ సక్రమంగా జరిగిందా లేదా అనేది సరిచూసుకోవాలని సీఎం చెప్పారు ఆధార్ సంబంధిత సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులను ఆదేశించారు ఇందుకు అవసరమైన మరో 1000 ఆధార్ కిట్ల కొనుగోలుకు సంబంధించిన 20 కోట్ల నిధుల మంజూరుకు అనుమతిచ్చారు వీలైనంత త్వరగా గ్రామ వార్డు సచివాలయాల్లో 1000 ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు ఏపీలో వివిధ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒకే పోర్టల్ ను రూపొందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు ఈ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేపడుతున్న 80 ప్రాజెక్టుల సమాచారాన్ని రియల్ టైంలో అప్డేట్ చేయాలని చెప్పారు రాష్ట్రంలో జనన మరణ ధ్రువపత్రాలు పొందేందుకు తలెత్తుతోన్న ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు తీసుకొస్తోన్న నూతన వెబ్ పోర్టల్ ను వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి శాఖల సమన్వయంతో ఈ పోర్టల్ కొనసాగాలని అధికారులకు సూచించారు రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలుపుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులను 11,467 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో పనులు చేపట్టే విధంగా కార్యాచరణ చేపట్టింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగులకు అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయడానికి అనుమతి ఇచ్చింది. జడ్జిలు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాలకు నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చించాలని నిర్ణయించింది. అమరావతిలో కొండవీటి, పాలవాగులు వెడల్పు చేయటం, శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి 1585 కోట్లు ఖర్చు చేస్తారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లతో 1200 అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం 984 కోట్లు కేటాయించింది. రాజధాని పరిధిలో వరదనీటి కాల్వలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సివరేజీ, యుటిలిటీ డక్టులు, పాదచారుల బాట, సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో ప్రాజెక్టు ప్రకటించింది. దేశంలో 8 స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేయాలని సంకల్పించిన కేంద్రం ఏపీ నుంచి కొప్పర్తిని ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు కింద 8 స్మార్ట్ సిటీలకు కేంద్రం 8,000 కోట్లు కేటాయించగా కొప్పర్తి అభివృద్ధికి 1,000 కోట్లు అందనున్నాయి. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఇప్పటికే పలు నగరాలు అభివృద్ధి చేశామన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వేగంగా సాగుతున్న పట్టణీకరణకు అనువుగా ఈ 8 ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఈ పథకం కోసం 21 రాష్ట్రాల నుంచి 26 ప్రతిపాదనలు రాగా 8ంటిని ఎంపిక చేసినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరుగుతున్న 3 స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో బీద మస్తాన్రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్య నామినేషన్ పత్రాలు సమర్పించారు. అభ్యర్థులకు మద్దతుగా 3 పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. బీసీలకు న్యాయం చేసేందుకు ఎన్ని పార్టీలైనా మారతానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్రావు వెల్లడించారు. వచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తానని రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగం కావాలని రాజ్యసభ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈరోజు 3 రాజ్యసభ సభ్యులు కూడా ఈ రాష్ట్రం ప్రయోజనాల గురించి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక స్థాయికి తీసుకొచ్చాం. మళ్లీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో 6 మాసాల్లో వ్యవస్థలన్నీ గాడి పెట్టాం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. అతి తొందరలోనే మళ్లీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. వేలాది మంది ఉద్యమకారులు నాడు పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను విగ్రహంలో ఎందుకు చేర్చలేదని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ పిలుపు మేరకు తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లికి కవిత, బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం, పంచామృత అభిషేకం చేశారు. అందరిలో స్ఫూర్తి నింపేలా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని కాంగ్రెస్ తల్లిని పెట్టుకుని మా మనసులు నొచ్చుకునేలా చేశారని కవిత వ్యాఖ్యానించారు. సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని తెలిపారు. 9 మంది కళాకారుల్ని సన్మానిస్తామన్నారు. ఆ జాబితాలో మహిళలు ఎక్కడా అని ప్రశ్నించారు. విమలక్క, మల్లు స్వరాజ్యం, సంధ్య లాంటి వారు కనిపించడం లేదా అని అడిగారు. ఉద్యమ కాలంలో ఏర్పడిన ప్రతీకల్ని అవమానించే ఆలోచన పక్కన పెట్టి సామాన్య మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కవిత కోరారు. మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణ ప్రతీక అని చెప్తున్నారు. జొన్నలు, మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్ లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకి ఏదైతే ఉన్నదో తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. విగ్రహ మార్పుపై ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాలలోని బస్టాండ్ సెంటర్ వద్ద తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. మహబూబాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తండాలో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సురేందర్ పాలాభిషేకం చేశారు. సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆందోళనలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని కాలరాసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపిస్తూ చెన్నూరులో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రతిరూపంగానే విగ్రహం ఉందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు బీదతనం మాత్రమే కనిపిస్తోందని దుయ్యబట్టారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ఎన్ఎం ప్రశ్నించారు. మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలలో మీరు గ్రామాలలో ఏ తల్లిని చూసినా కూడా నిన్న తెలంగాణ తల్లి ఆహార్యం ఏదైతే మనం చూసినామో అదే కనబడుతుంది. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిరూపమే నిన్న ఆవిష్కరింపబడ్డ తెలంగాణ తల్లి. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలు వేగవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన మార్కెటింగ్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల పురోగతి వివరాలు అధికారులు తుమ్మలకు అందించారు. ప్రాథమిక సహకార సంఘాల బలోపేతం, పునర్వ్యవస్థీకరణలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులను పూర్తి స్థాయిలో వినియోగించేలా ప్రణాళిక చేసుకోవాల్సిందిగా సూచించారు. మార్చి నాటికి 1,00,000 ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని తుమ్మల అధికారులకు వివరించారు. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం అనూహ్య పరిణామాలకు దారితీసింది. ఈ ఉదయం జల్పల్లి నివాసంలో సన్నిహితుల సమక్షంలో తండ్రి, అన్నతో చర్చలు జరిపిన మంచు మనోజ్ తర్వాత డీజీపీ కార్యాలయానికి వెళ్లి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి మరోసారి జల్పల్లి ఇంటికి వెళ్లిన మనోజ్ అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకోగా బౌన్సర్ల సాయంతో గేటు తోసుకుని లోనికి వెళ్లాడు. ఈ సమయంలో కొందరు మీడియా సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా మోహన్ బాబు దాడికి దిగారు. కొంతసేపటి తర్వాత మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకొచ్చారు. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం వివాదంలో ఇవాళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2 రోజుల నుంచి వివాదం తీవ్ర రూపు దాల్చగా ఇవాళ సన్నిహితుల సమక్షంలో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు, మోహన్ బాబు, మనోజ్ పాల్గొన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన మనోజ్ తెలంగాణ అదనపు డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను కలిసి తాజా పరిణామాల్ని వివరించారు. భార్య మౌనికతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లిన మనోజ్ తన కుటుంబంలో నెలకొన్న వివాదం, పహాడీ షరీఫ్ పోలీసులు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణహాని ఉందని మనోజ్ దంపతులు అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరారు. రాచకొండ సిపిని కలిసి ఫిర్యాదు చేయాలని ఏడీజీపీ వారికి సూచించారు. అక్కడి నుంచి మరోసారి మనోజ్ జల్పల్లి నివాసానికి వెళ్లగా అక్కడి భద్రతా సిబ్బంది ఆయన్ను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో తనతో వచ్చిన బౌన్సర్ల సాయంతో గేటును తోసుకుని మనోజ్ లోపలకు ప్రవేశించారు. ఇదే సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు గేటు లోపలికి వెళ్లగా అక్కడికి వచ్చిన మోహన్ బాబు ఓ ఛానల్ మైకును లాక్కుని దాంతోనే మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ పరిణామాల తర్వాత కొద్దిసేపటికే ఇంట్లో నుంచి మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకొచ్చారు. ఇదే సమయానికి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. అటు ఇంట్లో ఘటనపై ఆడియో సందేశాన్ని విడుదల చేసిన మోహన్ బాబు మనోజ్ ప్రవర్తనతో తన మనసు కుంగిపోతోందన్నారు. మనోజ్ నన్ను తాకలేదని, కొన్ని కారణాలతో ఘర్షణ పడ్డామని చెప్పారు. మనోజ్ మద్యానికి బానిసగా మారాడని, మద్యమత్తులో మనోజ్ ప్రవర్తిస్తున్న తీరు సరిగ్గా లేదని మోహన్ బాబు అన్నారు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది తనిష్టమన్నారు. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదోదో చెప్తున్నావు. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? ఒకడైతే చచ్చిపోవాలి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయనని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది, ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలా. అంతకుముందు మోహన్ బాబు ఇంట్లో సన్నిహితుల సమక్షంలో చర్చలు జరిగాయి. విదేశాల నుంచి మంచు విష్ణు హైదరాబాద్ రాగా విమానాశ్రయం నుంచి మోహన్ బాబు ఆయన్ను జల్పల్లి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి మనోజ్ తన భార్యతో కలిసి వచ్చారు. అనంతరం సన్నిహితుల సమక్షంలో చర్చలు జరిగాయి. చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మనోజ్ ఆస్తి, డబ్బు కోసం తాను పోరాటం చేయట్లేదని, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని చెప్పారు.
ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంప్రూవ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాంకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించడానికి అధికారం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అసభ్యకర అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే అసభ్యకర అనుచిత పోస్టుల అంశంపై పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోర్టు రామ్ గోపాల్ వర్మను ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇదివరకే విచారణ పూర్తి చేసింది. ఆయనకు బెయిల్ ఇస్తూ ఇవాళ తీర్పిచ్చింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తమకు 18,000 వేతనాన్ని నిర్ణయించడం సహా పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కోటిలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టిన ఆశా వర్కర్లు లెప్రసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తరువాతే కొత్త సర్వేలు చేయించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా లెప్రసీ సర్వే చేయాలని ఒత్తిడి చేయటం అన్యాయమని చెప్పారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్ బిల్లులు చెల్లించడం సహా ఆశాలను ఆదుకోవాలని కోరారు. అటు ఆశా వర్కర్లను జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వేములవాడ నుంచి బయలుదేరిన ఆశాలను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లను ఉదయమే ముందస్తు అరెస్టు చేశారు. ఆశాలకు సంఘీభావం తెలిపిన కార్మిక సంఘాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆశా వర్కర్లతో కలిసి నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హామీల సాధన కోసం ఆందోళన చేసిన ఆశా వర్కర్ల పట్ల పోలీసులు హేయంగా, దుర్మార్గంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. నిన్న పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను కేటీఆర్ పరామర్శించారు. పోలీసుల దమనకాండకు సంబంధించిన ఆధారాలున్నాయని, ఆశా వర్కర్ల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఘటనపై మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామని, ఆశా వర్కర్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆడబిడ్డలపై చేయి చేసుకున్న పోలీసుల్ని వెంటనే డిస్మిస్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం. అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకు ఉన్నది. నిన్న అరాచకంగా వ్యవహారం చేసిన పోలీసులను తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఆడబిడ్డల మీద చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాకి యూనిఫామ్ ఉంది కదా, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే కుదరదు, వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తా ఉన్నా. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోయారని అన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే ఆశా వర్కర్లను రెచ్చగొట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో వేతనాలు పెంచాలంటూ 106 రోజులు ఆశా వర్కర్లు ధర్నాలు చేసినా పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత కూడా ఆశా వర్కర్లు అనేకసార్లు సమ్మెలు, ధర్నాలు చేశారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఆశాల సమస్యలు పరిష్కరించలేని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆశా వర్కర్లు సంయమనంతో వ్యవహరించాలన్న మంత్రి రాజకీయ ప్రేరేపిత నిరసనలు తెలిపి వారి ఉచ్చులో పడొద్దని కోరారు. నిరసనల సమయంలో సొమ్మసిల్లి పడిపోయిన రహీంబీకి మెరుగైన వైద్యం అందించాలని ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల్ని ఆదేశించినట్టు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిపూర్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆహారం కలుషితమై 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం కిచిడి తిన్న విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. వారిలో కొందరిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి, మరికొందరిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస విషాహార ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని హరీష్ రావు మండిపడ్డారు. నమ్మక ద్రోహం, మోసం, లంచం తీసుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసుల విచారణ కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యాయస్థానానికి హాజరయ్యారు.
తనకు అనుకూలంగా కవరేజ్ ఇచ్చేందుకు కొన్ని మీడియా సంస్థలకు సాయం చేయడం సహా ఓ హాలీవుడ్ నిర్మాత నుంచి ఖరీదైన బహుమతులు తీసుకుని ఆయనకు లబ్ధి చేకూర్చారని నెతన్యాహు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల్ని ఖండించిన ఆయన తనను పదవి నుంచి తొలగించేందుకు కొన్ని మీడియా సంస్థలు, న్యాయ వ్యవస్థ కుట్రలు పన్నుతున్నాయంటూ ఎదురుదాడి చేసిన ఆయన ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. అటు నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహు నిలిచారు. గాజాతో యుద్ధంలో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని అంతర్జాతీయ కోర్టు నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఖడ్పై ఇండియా కూటమి పార్టీల అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. ఈ మేరకు రాజ్యసభ సచివాలయంలో నోటీసులు ఇచ్చాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 50 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీకి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. వివిధ అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడిన తర్వాత విపక్ష పార్టీల ఎంపీలు రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు అందజేశాయి. రాజ్యసభలో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఇక లేరు. కొంతకాలం నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న 92 ఏళ్ల ఎస్ఎం కృష్ణ గత రాత్రి 2:45 సమయంలో బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. 1932 మే 1న మాండ్యా జిల్లాలో జన్మించిన ఎస్ఎం కృష్ణ 1962లో మద్దూరు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా, తర్వాత మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. యూపీఏ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా సేవలందించారు. కాంగ్రెస్తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెగదింపులు చేసుకుని 2017లో బీజేపీలో చేరిన ఆయన 2023 జనవరిలో వృద్ధాప్యం కారణంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎస్ఎం కృష్ణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నాయకులు, ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన సేవలు ఎనలేనివని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కృష్ణ మృతికి సంతాపం తెలిపారు. మాండ్యా జిల్లాలోని ఆయన స్వగ్రామంలో రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఐరోపా మార్కెట్లలో స్తబ్దత సహా మదుపర్లు లావాదేవీలకు దూరంగా ఉన్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు పెద్దగా లాభనష్టాలు లేకుండానే ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 258 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 2 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసింది. ఈ ఉదయం 81,576 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మధ్యాహ్నం వరకు కొనుగోళ్లు సాగడంతో కాస్త ఉత్సాహంగానే సాగింది. ఈ క్రమంలో 81,726 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత పెరిగిన ధరల వద్ద కొన్ని రంగాల వాటాలు అమ్మేందుకు మదుపర్లు ఆసక్తి చూపగా సెన్సెక్స్ 81,183 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 81,510 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం 9 పాయింట్లు క్షీణించి 24,610 పాయింట్ల వద్ద ముగిసింది.